గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు వెలువలబోయింది. భారీగానే తగ్గిందనుకోవాలి. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 530 తగ్గి 52,380కి ధర చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకి రూ. 490 దిగొచ్చింది. దీంతో ధర రూ. 48,020కి చేరింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా అదే ధరలో నడిచింది. కేజీ వెండి ధరపై రూ. 510 దిగొచ్చింది. దీంతో వెండి ధర 60,700కి పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్కు 0.06% తగ్గుదలతో $1,918కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్కు 0.06% పెరుగుదలతో $24.57కు చేరింది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.